ఉదయం మా అమూల్య వచ్చి మాతో మాట్లాడాక మాకు మనశ్శాంతిగా అనిపించింది. ఏంటొదిన గారు, కొత్తిల్లు పాత కాపురం బావుందా ఏంటి? నీకు వెటకారంగా ఉందా? అయ్యయ్యో, జంబోని వస్తున్నాడే, ఇప్పుడు చూసేస్తే ఎలా? నిజం చెప్పవే, మా చెల్లెమ్మ అమూల్య ఎక్కడే ఉంది కదా? అయినా పార్థు ఉదయ్ గారు వెతుకుతున్నారులే. ఈ పూటకి నేను ఇక్కడే రెస్ట్ తీసుకుని వెళ్తాను. ఏరా, కనిపించిందా? లేదమ్మా. బయట కూడా లేదురా. అమ్మా, ఇల్లంతా వెతికాం, ఎక్కడా అమూల్య కనిపించలేదు. మరి వాళ్ళిద్దరూ అలా ఎందుకు చెప్పారా? నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. అమ్మా, ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ మొన్నట్నుంచి అమూల్య గురించి టెన్షన్ పడుతూ అమూల్య గురించి ఆలోచిస్తున్నారు. అందుకే వాళ్లకు అమూల్య కనిపించకపోయినా కనిపించిందన్న భ్రమలో ఉండిపోయారు. ఏదేమైనా వాళ్ళు ఏ గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోయినందుకు చాలా హ్యాపీగా ఉందమ్మా. అది సరేరా, వీళ్ళ సమస్య తీరిపోయింది, వీళ్ళు వెళ్లిపోయారు. ఇంతకీ అమూల్య ఎక్కడుంది, ఎప్పుడింటికి వస్తుంది? అసలే నా కోడలు ఒట్టి మనిషి కూడా కాదు. ఏంటి వారసుని మోస్తున్న దేవత? అసలు ఇంటి వారసుని అమూల్య మోయడం ఏంటమ్మా? అదేరా, ఇప్పుడు అమూల్య ప్రెగ్నెంట్ కదా, దాని గురించే అంటున్నాను. అసలు ఈ టైంలో మంచి ఫుడ్ తినాలి, టైంకి మందులు వేసుకోవాలి. అప్పుడే తనకి, తన కడుపులోని బిడ్డకి ఏ అపాయమూ ఉండదు. ఇప్పుడు ఎక్కడుందో, టైంకి తింటుందో లేదోనని చాలా భయంగా ఉందిరా. నాకు కూడా ఆ భయమే ఉందన్న పూర్ణ. వీళ్ళంటే అమూల్యకి ప్రెగ్నెన్సీ వచ్చిందని అనుకుంటున్నారు. అసలు మా ఇద్దరి మధ్య ఏం జరగకుండానే ప్రెగ్నెన్సీ వస్తుందా? మరి వీళ్ళెందుకు అలా అనుకుంటున్నారు? అమ్మా, అమూల్యకి ప్రెగ్నెన్సీ వచ్చిందని మీకెవరు చెప్పారు? ఒకరు చెప్పడం ఏంట్రా? ఈ విషయం ఎవరు చెప్పకుండానే నాకు తెలిసిపోయింది. ఎవరు చెప్పకుండానే తెలిసిపోయిందా? ఎలా? మొన్న అమూల్యకి సంబంధించిన ఒక విషయాన్ని వారం రోజుల్లో చెప్తానని అన్నావు కదా, అది ఏంటని ఆలోచిస్తే అమూల్య వామిటింగ్ చేసుకోవడం గుర్తొచ్చింది. అప్పుడే అమూల్యకి ప్రెగ్నెన్సీ వచ్చిందని అర్థమైంది. ఓహో, అమూల్య వామిటింగ్ చేసుకోగానే ప్రెగ్నెన్సీ వచ్చిందని ఫిక్స్ అయ్యారనమాట. ఇప్పుడే టాపిక్కి ఎండ్ ఇవ్వాలి, లేదంటే వీళ్ళిద్దరూ అదే ఊహలో ఉండిపోతారు. అమ్మా, మీకొక విషయం చెప్పాలి. అసలు అమూల్యకి ప్రెగ్నెన్సీ రాలేదమ్మా. ఏంట్రా నువ్వు చెప్పేది? అమూల్యకి ప్రెగ్నెన్సీ రాలేదా? రాలేదు. మరి ఆ రోజు వామిటింగ్ చేసుకుంది కదరా? అంటే వామిటింగ్ చేసుకుంటేనే ప్రెగ్నెన్సీ వచ్చినట్ట? ఆ రోజేదో అజీర్తి వల్ల అమూల్యకి వామిటింగ్స్ అయ్యాయే గాని అవి ప్రెగ్నెన్సీ వామిటింగ్స్ కావమ్మా. ఏంటన్న పూర్ణ వీడిలా అంటున్నాడు? నువ్వు చెప్పగానే నిజంగా నేను తాతయ్య కాబోతున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చాను. ఇప్పుడు ఇది అబద్ధం అని తెలిస్తే అందరి ముందు నా పరువు పోతుంది. అబ్బా, మీరు ఒక నిమిషం ఉండండి. అది కాదు పార్థు, మరి అమూల్యకి సంబంధించిన ఒక విషయాన్ని నువ్వు వారం రోజుల్లో చెప్తానన్నా, మరి ఆ విషయం ఏంటి? చెప్పరా, ఏంటా విషయం? ఆ విషయం చెప్పడానికి ఎందుకు వారం రోజులు టైం తీసుకున్నావు? చెప్పు. అసలు అమూల్య నాకు చెప్పకుండా ఏ పని చేయదు. అలాంటిది ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే ఏదో ఒక కారణం ఉండుంటుంది. ఏంటా కారణం? అమ్మా, అది
నువ్వు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావంటే ఏదో రహస్యం ఉంది. నా మీద ఒట్టేసి నిజం చెప్పు. అసలు అమూల్య ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయింది? అమ్మా, అమూల్య ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఒక కారణం ఉంది. అసలు ఏం జరిగిందంటే, త్వరలో నీ జీవితంలో జరగబోయే 3 ముఖ్యమైన సంఘటనలు చెప్తాను. మీ భార్యే మీ పాలిటి మృత్యుదేవతగా మారనుంది. అమూల్య వల్ల నాకు ప్రాణగండ ఉందని భయపడే నాకు దూరంగా అమూల్య వెళ్ళిపోయిందమ్మా. అయ్యో, అమూల్య వల్ల నీకు ప్రాణగండవేంట్రా? ఈ విషయం మాకు ముందే చెప్పుంటే పెద్ద సిద్ధాంతి గారిని పిలిపించి దీనికి పరిష్కారం ఆలోచించేవాళ్ళం కదా. ఎందుకు ఈ విషయాన్ని మా దగ్గర దాచావు? రేపార్దు, నీ గురించి అంత మంచిగా ఆలోచించిన అమూల్య అలా మనకు దూరంగా వెళ్ళిపోవడమేంట్రా? ఏమైనా అమూల్య అలా వెళ్ళిపోవడం నేను భరించలేనురా. రేపార్దు, దీన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైందిరా. అమూల్య నిన్ను ఎంతగా ప్రేమిస్తుందో అర్థమైంది. నిన్ను తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుందిరా. అలా ప్రేమిస్తుంది కాబట్టే నీ ప్రాణానికి ఏమీ కాకూడదనే తన ప్రేమను చంపుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒరే పార్దు, అసలు ప్రేమంటే అర్థమేంటో తెలుసారా? ప్రేమించిన వాళ్ళని ఆఖరి వరకు కాపాడుకోవడమేరా. నీ మీద అమూల్యకు అంత ప్రేముంది కాబట్టే నీకేమీ కాకూడదని అలా వెళ్ళిపోయిందిరా. మాటలతో పుట్టి మాటలతో పెరిగేది కాదురా నిజమైన ప్రేమంటే. మనసులో పుట్టి మనుషుల్లో శాశ్వతంగా నిలిచేదిరా నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమ మీ ఇద్దరిలో ఉంది కాబట్టి ఇన్నాళ్ళు మీరు సంతోషంగా ఉండగలిగారు. ఒరే పార్దు, ప్రేమ గురించి సినిమాల్లోనూ నవల్లోనూ చెప్తోంటే పెద్దగా రియాక్ట్ అయ్యేవాణ్ణి కాదు. కానీ మీ ఇద్దరి మధ్య ఇంత పవిత్రమైన ప్రేమ చూశాక ప్రేమ గొప్పతనమేంటో అర్థమైందిరా. కొందరు జీవితంలోకి వస్తారు గాని హృదయంలోకి రాలేరు. కొందరు హృదయంలో ఉంటారు గాని జీవితంలోకి రాలేరు. కాని మీరిద్దరూ మాత్రం ఒకరి జీవితాల్లోకి ఒకరు వచ్చారు, ఒకరి హృదయంలోకి ఒకరు వచ్చారు. ఆ ప్రేమ అందరికీ దొరకదురా. రేపార్దు, తన గురించి మనమిలా బాధపడుతున్నట్టే మన గురించి కూడా అక్కడ అమూల్య బాధపడుతూ ఉంటుంది. వెళ్ళి అమూల్య ఎక్కడుందో తొందరగా తీసుకురా. అలాగే అమ్మా. నాకు అమూల్యకి మధ్య విడిపోలేనంత ప్రేమ ఉందని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ మేమిద్దరం కలిసి ఉండేంత ప్రేమ కూడా లేదని వీళ్ళకి తెలీదు. ఆ విషయం తెలిస్తే వీళ్ళు తట్టుకోలేరు. అన్నయ్య ఏంటి పిడుగుల సౌండ్ కంటే ఎక్కువ గురుకులు పెడుతున్నాడు? బాబోయ్, అమ్మో, వీడిక్కడే ఉన్నాడంటే నిన్ను చూస్తాడేమన్న టెన్షన్ తో పాటు మన చెవులు కూడా తోట్లు పడతాయని భయంగా ఉంది. వీడిని తొందరగా పంపించేయాలి.
ఈ సౌండ్ కి ఇల్లు కూడా కూలిపోయేలా ఉంది. అమూల్య, నేను వీడిని ఎలాగోలాగా పంపిస్తాను కానీ ముందు నువ్వు ఇక్కడి నుంచి పద. నీకొకటి చేయాలి. పద పద. ఐశ్వర్య గారు, ఎందుకండి ఇదంతా? ఏం లేదు అమూల్య, వాడసలే జిడ్డుగాడు. ఇక్కడి నుంచి వెళ్ళమంటే అంత తేలిగ్గా ఏం వెళ్ళడు. ఆ టైంలో అనుకోకుండా నేను చూశాడంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే ఇలా చేశాను. ఇప్పుడు నిన్ను వాడు చచ్చినా గుర్తుపట్టలేడు. నువ్వు ఇక్కడే ఉండు అమూల్య, నేనెళ్ళి వాడిని పంపించేసొస్తాను. ఐస్ క్లోజ్ చేయి. ఓరి నాయనోయ్, వీడు మేల్కుంటే మాటల సౌండ్ ఎక్కువగా ఉంటుంది, నిద్రపోతే గురక సౌండ్ ఎక్కువగా ఉంటుంది. ఛ! ఓరి జంబు, జంబు, జంబు లేగరా, జంబు, ఓరి జంబు, జంబు లేగరా. ఛ! వీడేంటి? చేతులతో లేపాలా చూస్తే లెగడం లేదు. కర్రలతో లేపడమే కరెక్ట్. రే జంబు, రే జంబు, ఒరే జంబుగా లేగరా. ఒరే జంబు లేకు. నా శక్తినంతా దారిపోసినా వీణ్ణి మాత్రం నిద్ర లేపలేకపోయాను. ఇప్పుడు ఏం చేయాలి? ఎస్, అన్నయ్య ఇంకా నిద్ర లేచినట్టు లేడు. ఈ చికెన్ దెబ్బతో వీడు లెగ్గాల్సిందే. చికెను అమ్మా, ఇప్పటికి నిద్ర లేచావన్నమాట. ఆ చికెన్ ఇవ్వవే. రే, నిన్ను నిద్ర లేపడానికి దీన్ని వాసన చూపించాల్సి వచ్చిందిరా. అయినా అంత మొత్తం నిద్ర ఏంటి? ఏంటోనే ఫుల్గా తినగానే మొత్తగా నిద్ర వచ్చింది. ఆ చికెన్ ఇవ్వవే. రే, ఈ కొంచెం తిన్నా నీకు పెద్దగా అనిపించదు గాని ఇంటికెళ్లకుండా ఇక్కడున్నావేంట్రా? నువ్వు ముందు ఇంటికెళ్ళు, అసలే నైట్ అయిపోయింది. ఓ, నైట్ అయిందా? అవును, ఎలాగో నైట్ అయింది కదా, ఇంటికెళ్ళినా పడుకోవాల్సిందే. అదే నువ్వు ఇక్కడే పడుకోయి, రేపు వెళ్తాలే. అమ్మయ్యా, అన్నయ్య నిద్ర లేచాడన్నమాట. ఇక ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడో ఏంటో. వీణ్ణి ఎలాగైనా పంపించేయాలి. ఏం చేయాలి? అది కాదురా, నువ్వు వెళ్ళకపోతే మీ అమ్మ నాన్నలు టెన్షన్ పడతారు కదా. వాళ్ళేం టెన్షన్ పడరు గానీ ముందు నువ్వు టెన్షన్ పడకు. రే, నాకు ఇష్టమైన సినిమా వస్తుంది.
బ్లడ్ గ్రూప్ ఏంట్రా? నీకు తెలుసు కదా, ఓ నెగిటివ్. అవునా? అందుకే అంత మంచి వాసన వస్తుంది. రక్తం వాసన రావడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అది సరే, నువ్వెప్పుడైనా బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ ఇచ్చావా? ఇవ్వలేదు. అంటే నీ రక్తం ఫ్రెష్ గా ఉందన్నమాట. నా రక్తం ఫ్రెష్ గా ఉండవేంటి? అసలు ఏం అడుగుతున్నావు? ఎందుకంటే నేనిప్పుడు నీ రక్తం తాగాలని ఫిక్స్ అయ్యాన్రా. ఏంటి, నా రక్తం తాగుతావా? అవును. అమ్మో, దీనికేదో అయ్యింది, దీనికేదో పూనింది. నేను వెళ్ళిపోతా. ఏంటి, నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? నిన్ను వదలను, వదలను. నీ రక్తం తాగాల్సిందే. నన్ను ఇలా భయపెడుతున్నావు. దయచేసి నన్ను వదిలేవే, దండం పెడతాను. నీ రక్తం తాగేదాకా వదలన్రా. అమ్మో, దీన్ని చూస్తుంటే రక్తమే కాదు, ఎముకలు కూడా తిరిగినట్లుంది. దీనికి దొరకకూడదు. నీకు పార్తో గారి పిచ్చితో పాటు ఈ రక్తం తాగే పిచ్చి అంటే నీకు దండం పెడతా, నన్ను వదిలేవే. అమ్మో, ఇది వచ్చేస్తుంది బాబు. ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి బాబు. అన్నయ్యలా ఉన్నాడే. హెల్ప్ మీ దేవుడా, ఎవరు తలుపు తీయడమ్మా. అవును, అన్నయ్య. ఈ గెటప్ లో ఎలాగో నన్ను గుర్తుపట్టలేడుగా. థ్యాంక్స్. అన్నయ్య నన్ను చూసి భయపడినట్టున్నాడు. నువ్వు లావుగా ఉన్నా బానే పరిగెడుతున్నావు. అయినా నిన్ను వదలనురా. నీ రక్తం తాగాల్సిందే. నన్ను వదలమే అక్షయ, వదలమే, వదలమ్మా. నీ రక్తం తాగాల్సిందే. నన్ను వదలమే.
పైన దెయ్యం ఇక్కడేమో రాక్షసి చచ్చిపోతున్నాను అమ్మో ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు ఐశ్వర్య గారు ఏంటండి జంబు అన్నయ్యతో నీ రక్తం తాగుతాను అని ఆయన వెంట అలా పడుతున్నారు. ఓ అర్థమైందిలే, జంబు అన్నయ్యని ఇక్కడి నుంచి పంపించేయడానికి అలా అన్నారు కదా. ఏంటమూల్య, రక్తం తాగుతానని జంబు వెనుక నేను వెంటపడ్డవేంటి? నాకేం అర్థం కావట్లేదు. అదేంటి ఐశ్వర్య గారు అలా అంటున్నారు? ఇందాక మీరే కదా వెంటపడింది, పైగా మీ కళ్ళు కూడా నీల రంగులో ఉన్నాయి. నీ కళ్ళతో నువ్వు నిజంగా అమూల్యం చూసావా? అవును, నా 2 కళ్ళతో తనని చూశాను.